అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఎందుకంటే జ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. సో ఈరోజు ఈ ఇంటర్వ్యూ చాలామంది యువకులు విద్యావంతులు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూ చూస్తే చాలా జ్ఞానం వస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు అంతా ఒక మంచి పర్సన్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. సైదుల్ గారు నమస్కారం, సలాం, జై భీమ్. మీకు అట్లాగే ఎస్ మైక్ టీవీ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. సో అన్న థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రం మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి దాంట్లో భాగం మీరు చాలా పాత్ర మీకుంది. సో నాకు తెలిసి మీకు గ్రంథాలయ చైర్మన్ అనేది నేను ఎంక్వైరీ చేస్తే చాలా చిన్న పదవి అని తెలిసింది. దీనిపైన మీ అభిప్రాయం? సైదుల్ గారు, పుస్తకాలే ప్రపంచంగా బతికేవాడికి గ్రంథాలయ చైర్మన్ అనేది ఒక ఉన్నతమైన అవకాశమే. వాస్తవంగా ఒక 25 సంవత్సరాల క్రితం నేను గ్రంథాలయ శాస్త్ర విద్యార్థిని. నాకు గ్రంథాలయంలో ఒక చిన్న ఉద్యోగం వస్తే సరిపోద్ది అనుకొని ఆ రోజు నేను లైబ్రరీ సైన్స్ చదివాను. దాని తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ఎంఎడ్, ఎంఫిల్, పిహెచ్డి, యూజీసీ నెట్ పాస్ అయ్యి యూనివర్సిటీలో పనిచేశాను. స్కూల్ టీచర్ నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ స్థాయి వరకు పనిచేశాను. కాబట్టి పుస్తకాలను ఇష్టపడి నేను దాదాపుగా ఒక 2 దశాబ్దాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను టీచర్గా పనిచేశాను. వేలాది మంది విద్యార్థులకు టీచ్ చేశాను. బహుశా ఈ రాష్ట్రంలో 1,00,000కు పైగా విద్యార్థులు ఉంటారు. అందులో చాలామంది గ్రూప్ 1 సర్వీస్లో, గ్రూప్ 2 సర్వీస్లో, పోలీస్ సర్వీస్లో, టీచర్ సర్వీస్లో ఇప్పటికీ ఉద్యోగాల్లో ఉంటారు. ఇంకా అనేక సర్వీసెస్లో ఉన్నారు. కాబట్టి నేను గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి ఏదైతుందో దాని పదవి అన్నాను, బాధ్యత అంటాను. అది నాకు ఇష్టమైన బాధ్యతగానే స్వీకరిస్తాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు నాకున్న పుస్తక అభిలాష, అలాగే పుస్తకాలను ప్రేమించే రీతి, నా టీచింగ్ బ్యాక్గ్రౌండ్, రేపు తెలంగాణ సమాజానికి రియాజ్ ఏ పదవిలో ఉంటే బాగుంటుందని ఆలోచించే ఈ పదవి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. బేసికల్లీ ఇది క్యాబినెట్ ర్యాంక్. నేను సంతృప్తికరంగా ఉన్నాను. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా 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 మీలకు తయారు కావాలంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ స్కోర్ ఉంది. ఎందుకంటే ఇలా చూసుకున్నట్లయితే పొద్దున్న లేస్తే 24 గంటలు మొబైల్ చేతిలో పట్టుకొని ఇంకేదేదేదో సోషల్ మీడియా అని, ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, రీల్స్ అని ఏమో వెళ్ళిపోతున్నాయి ఇలా చూసుకున్నట్లయితే. సో ఇలా బుక్ తెరిచి చదివే విద్యార్థులు కానీ ప్రజలు కానీ తక్కువ అని అనుకోవచ్చా? సైదుల్ గారు, మీరు చెప్పిన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. వాస్తవంగా ఏంటంటే జ్ఞానం సంపాదించేందుకు మనిషికి అనేక మార్గాలు ఉంటాయి. నాగరికత గమనం నడిచినా కొద్దీ, నాగరికత కొత్త ధోరణులను అలవర్చుకున్న కొద్దీ జ్ఞానాన్ని నేర్చుకునే పద్ధతులు చాలా ఉంటాయి. అందులో పుస్తకం ఏదైతుందో దానికి ఆల్టర్నేటివ్ మాత్రం ఏది కాదు. సింధు నాగరికత ఒడ్డున భారతదేశంలో, ఎల్లో నది ఓయాంగ్ రివర్ అంటాం, దాని ఒడ్డున చైనా నాగరికత, అట్లాగే టైగ్రస్ యూఫ్రటీస్ నదిలో ఒడ్డున ఇరాక్లో కనిపించే నాగరికత, అలాగే ఈజిప్ట్లో కనిపించే నైల్ నది ఒడ్డున ఈజిప్షియన్ నాగరికత, మేయన్ నది ఒడ్డున మేయన్ నాగరికత, ఇట్లా ప్రపంచం అంతా గ్రీస్లో గ్రీస్ నాగరికత, అనేక నాగరికతలు వచ్చాయి. ఈ నాగరికత గమనాలన్నింటినీ ఒక తరం నుంచి మరొక తరానికి పరిచయం చేసే క్రమంలో అక్షర రూపాన్ని తీసుకున్న సందర్భంలోనే పుస్తకాలు బయటకు వచ్చాయి. 16వ శతాబ్దం నుంచి పుస్తకాలు ఈ రూపంలోకి వచ్చాయి. అంతకుముందు జ్ఞానాన్ని శిలా పలకాల మీద లేదా రాతి పలకాల మీద చెక్కిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాలు చాలా కాలం వరకు మానవ జ్ఞాన సంపదని ఒక తరం నుంచి మరొక తరానికి, ఒక నాగరికత గమనం నుంచి మరొక నాగరికత గమనానికి ఇచ్చాయి. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో అంటే 21st సెంచరీలో ప్రధానంగా పుస్తకాలతో పాటుగా మనకి టెక్నాలజీ కూడా జ్ఞాన సంచయంలో ఉపయోగపడే పరికరంగా ఉంది. మొబైల్స్ యూజ్ చేయడాన్ని తప్పటను, ఖచ్చితంగా మొబైల్స్ వాడాలి, సిస్టమ్స్ వాడాలి, అట్లాగే డిజిటల్ టెక్నాలజీ వాడాలి. కానీ డిజిటల్ టెక్నాలజీలో కానీ మొబైల్స్లో కానీ సిస్టమ్ నుంచి మనం పొందే జ్ఞానం ఏదైతుందో అది రెఫరెన్స్ కోసం, అంటే ఆచూక్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది.
ఒక విషయాన్ని పరిచయం చేసి వదిలిపెడుతుంది. ఇక్కడ సమగ్ర జ్ఞానం కోసము, విశాలమైన విజ్ఞానం కోసము ఇప్పటికీ పుస్తకాలే ప్రధానమైన ఆయుధాలుగా మనం ఉపయోగించుకోవాలి జ్ఞానాన్ని సాధించడంలో. అయితే మీరు అన్నట్టుగా నాకు ఒక అభిప్రాయం ఉండేది, విదేశాల్లో అంటే ఎక్కడైతే టెక్నాలజీ బాగా ఉందో అక్కడ మొబైల్ వాడకం ఎక్కువ ఉంటుంది, పుస్తకాలు ఎవరు చదవరు అనుకునేవాడిని. 2016లో నాకు యూరోప్ దేశాలకు పోయే అవకాశం వచ్చింది. కొంచెం లేట్గా బుక్ మార్కెట్కి వెళ్తే న్యూస్ పేపర్ దొరకకపోయేది, అంటే న్యూస్ పేపర్ సర్టెన్ టైం అయిపోయినాక మొత్తం అయిపోయేది. అలాగే క్యూలో చూస్తే అందరు పుస్తకాలు పట్టుకుని ఉండేది, ఎక్కడ చూసినా పుస్తకాల ప్రపంచం కనిపించింది. టెక్నాలజీని ఉపయోగిస్తూనే పుస్తకాలను ఎక్కడ దూరం చేసుకోలేదు. భారతదేశానికి విషయానికి వస్తే భారతదేశంలో కూడా ఇప్పటికీ పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య ఉన్నది. మీరంటే పుస్తకాలను పిల్లలకు దూరం కాకుండా మనం చిన్నప్పటి నుంచి పుస్తకాలను చదివించే ప్రయత్నం చేయగలగాలి. స్కూల్ లైబ్రరీలను, స్కూల్ గ్రంథాలయాలను, పాఠశాల గ్రంథాలను ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఇంట్లో కూడా మినిమం పుస్తకాలు ఉండాలి, ఎక్కడ చూసినా కూడా మినిమం పుస్తకాలు కనబడాలి. అలాగే పుస్తకాలకు సంబంధించిన చర్చలు జరగాలి. చిన్నపిల్లల సాహిత్యాన్ని మనం పెంపొందించాలి. 8th క్లాస్ తర్వాత న్యూస్ పేపర్ చదవడాన్ని మస్ట్ చేయాలి, తప్పనిసరి చేయాలి. కొంత పుస్తకాలను ప్రేమించే గుణం ఉన్న తర్వాత, పుస్తకాలను చదవడాన్ని అలవాటు చేసుకున్న తర్వాత మనిషి పుస్తకాలను దూరం కాలేడు. ఇప్పటికీ నా జీవితంలో న్యూస్ పేపర్ చదవకుండా ఇంట్లో నుంచి బయటకు పోయిన సందర్భాలు ఉండవు. అలాగే రాత్రి పడుకునే ముందు ఏదో ఒక పుస్తకాన్ని కొన్ని పేజీలన్నా ఎంత అలసిపోయినప్పుడు కొన్ని పేజీలు చదివి ఉండే అవకాశం. నేనే కాదు, ఇప్పటికీ లక్షలాది మంది పుస్తకాలు ప్రేమించే వాళ్ళు, పుస్తకాలు చదివేవాళ్ళు. మొబైల్ను వాడాలి, కానీ దానికి పరిమిత టైం పెట్టుకోవాలి. పుస్తకాలకు మొబైల్ ఆల్టర్నేటివ్ కాదు. మొబైల్ ద్వారా గెయిన్ చేసే నాలెడ్జ్ ఇంపార్టెంటే, పుస్తకాల ద్వారా గెయిన్ చేసే నాలెడ్జ్ ఇంపార్టెంటే. కానీ పుస్తకము ఒక తల్లిపాలు లాంటిది, మొబైల్లో వచ్చే జ్ఞానము డబ్బా పాలు లాంటివి. అందుకోసం తల్లిపాలకు ఆల్టర్నేటివ్ ఉండదు, దాన్ని మనం గుర్తించాలి. ఓకే సార్. అన్న ఇప్పుడు నిజంగా ఈ ఇంటర్వ్యూ అనేది ఈ టైంలో, ఇలాంటి సందర్భంలో, ఇలాంటి వాతావరణంలో చేయడం నాకు కరెక్ట్. నిజంగా దేవుడు మన ఇద్దరిని మంచి సింక్ చేసి అనిపించింది. సో నాకు నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద డౌట్ ఏంటంటే, నాతో పాటు సమాజంలో కూడా ఉన్న డౌట్ ఇది. మీలాంటి ఇంతమంది మేధావులు ఇప్పటి వరకు ఇంకా మన తెలంగాణలో కానీ మన దేశంలో కానీ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగానికి అర్హత కోల్పోయిన వాళ్ళు, చదువు చెప్పిన విద్యా వ్యవస్థలోనేమో ర్యాంకులు వస్తున్నాయి, మార్కులు వస్తున్నాయి. అన్ని పోటీ పరీక్షలు నెగ్గి ఉద్యోగం పొంది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్గా పొందిన వాళ్ళు చదువు చెప్తేనేమో ర్యాంకులు రావట్లేదు, మార్కులు రావట్లేదు. అంటే వ్యత్యాసం ఏడుంది? సైదులు గారు, అంటే మీ అభిప్రాయాన్ని నేను ఖండిస్తున్నాను. ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలను కాంపిటీషన్లో పొందేవారే ఎక్కువ విజ్ఞానవంతులుగా ఉంటారు. అవును. అయితే కేవలం ఉపాధ్యాయుడికి సంబంధించిన బోధన మాత్రమే ఒక అభ్యర్థిని సక్సెస్ చేయడంలో లేదా ర్యాంక్ తీసుకురావడానికి కొలబద్దగా ఉండదు. దాంతోపాటుగా పరిసరాలు కూడా ఉండాలి. విద్య అంటే ఏమిటి అన్నదానికి ఎడ్యుకేషన్ సైకాలజీ నిర్వచనం ఏంటంటే, ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేదే విద్య అని చెప్తుంటుంది. అంటే వ్యక్తికి మన ప్రవర్తన పశువులాగా ఉంటుంది, మన మనుషుల్లాగా తయారు చేసే క్రమంలో మన ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి విద్య ఉంటుంది. విద్యను తీసుకునే క్రమంలో పాఠశాల వాతావరణం, పుస్తకాల్లో ఉండే కంటెంట్ విషయ సూచిక, అలాగే ఉపాధ్యాయుని బోధన, తల్లిదండ్రుల యొక్క చైతన్యం, అలాగే పిల్లవాడికి సంబంధించిన జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, పిల్లవాడికి సంబంధించిన ఎన్వైరన్మెంట్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ దోహదపడతా ఉంటాయి. కేవలం టీచర్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే విద్యార్థిని కంప్లీట్గా తీర్చిదిద్దదు. టీచర్ యొక్క భూమిక పెద్దగా ఉంటుంది, ఇంపార్టెంట్గా ఉంటుంది. అయితే ఈ రోజు ఏం జరుగుతూ ఉందంటే, సమాజంలో మారుతున్న సమాజానికి అనుగుణంగా పాఠశాలలు మారకపోవడం, అది ఈరోజు మీరు అనుకున్నట్టుగా గవర్నమెంట్ పాఠశాలలో రిజల్ట్ విషయంలో కొంత మనకు కనబడతా ఉంది. కానీ ఈరోజు మారుతున్న సమాజం అంటే ఏంటి? జ్ఞానం అంతా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డిజిటలైజేషన్ రూపంలోకి వచ్చింది. జ్ఞానం అంతా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఎక్కువగా అవైలబుల్ అవుతుంది. జ్ఞానం అంతా, సైన్స్ అంతా తన అప్లికేషన్ టెక్నాలజీ రూపంలోకి మారిపోయింది. వీటిని అనుసంధానం చేసుకోవడంలో పాఠశాలకు సంబంధించిన అంశాలు కొంత వెనుకబడిపోయినాయి కాబట్టి మనకు అట్లా కనిపిస్తుంది. కానీ లాంగ్ రన్లో ఒక విద్యార్థి యొక్క సమగ్రమైన అభివృద్ధిలో పాఠశాల పాత్ర, గవర్నమెంట్ స్కూళ్ళ పాత్ర ఉంటుంది. ఎందుకోసం అంటే, నేను చదివిన స్కూల్లో, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినాను. మా నాన్న టీచర్. నా స్కూల్లో నా క్లాస్మేట్ ఒక అతను వాళ్ళ నాన్న భిక్ష ఎత్తుకునేది. తెల్లారైతే
బిచ్చవాడికి వచ్చేది. అతని కొడుకు మా స్కూల్లో ఉండేది. అట్లాగే మా ఊళ్ళో దొర ఉండేది. దొర కొడుకు కూడా మా క్లాస్మేట్గానే ఉండేది, మా స్కూల్లో ఉండేది. నేను ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక దొర కొడుకుతో నాకు స్నేహం ఉండేది, భిక్ష ఆడుకునే అతని కొడుకుతో కూడా నాకు స్నేహం ఉండేది. కాబట్టి అట్లాంటి ఒక కాంప్రహెన్సివ్ వాతావరణంలో ఒక ఇంక్లూజివ్నెస్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో దాన్ని సమ్మిళిత వాతావరణం అంటాం. ఆ వాతావరణంలోనే చదువుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, నేను బయటకు వచ్చినాక ఎవరితో అయినా కంఫర్టబుల్ ఉండగలుగుతాం, డౌన్ టు ఎర్త్. ఈరోజు స్కూల్ సిస్టమ్ అట్లా లేదు. ధనవంతులకు సంబంధించిన స్కూల్స్ ఒకటైపోయినాయి. కోట్లాది రూపాయలతో కూడుకున్న స్కూల్స్, నెల ఫీజులే లక్షల రూపాయల్లో ఉన్నాయి. పేదల స్కూల్స్ ఇంకో రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ స్కూల్స్ లో వచ్చిన ఈ వ్యత్యాసం, కామన్ స్కూల్ లేకపోవడం వల్ల, ధనవంతుల పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్, పేద పిల్లల గవర్నమెంట్ స్కూల్స్ ఉండడం వల్ల సమాజంలోనే ఒక వర్టికల్ విభజన వస్తుంది. అంటే పేదవాళ్ళందరూ ఇట్లా ఉంటారు, ధనవంతులందరూ ఇట్లా ఉంటారు. ధనవంతుల పిల్లలకి ఎవరు కూడా పేదవాళ్ళ జీవన విధానం తెలియదు, పేదల జీవన విధానం ధనవంతులకు తెలిసే అవకాశం లేదు. అందుకోసం ఇప్పుడు భారతదేశంలో చాలా క్లియర్గా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పల్లెటూళ్ళలో చదువుకున్న పేద పిల్లలు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ లేదా మాతృభాష బ్యాక్గ్రౌండ్, సిటీ బ్యాక్గ్రౌండ్తో ఉన్న పిల్లలు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, ధనవంతమైన బ్యాక్గ్రౌండ్తో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. క్రమక్రమంగా గవర్నమెంట్ దాన్ని గుర్తించి గురుకుల స్కూళ్ళను పెట్టడం కానీ, ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మురళీ గారు లాంటి వాళ్ళను విద్యా కమిషన్ చైర్మన్గా చేసినప్పుడు పబ్లిక్ స్కూళ్ళను బలోపేతం చేయాల కాన్సెప్ట్ కానీ ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం వైపు తీసుకొస్తున్నాయి. ఏది ఏవైనా కూడా అమెరికా లాగా, ఆస్ట్రేలియా లాగా, చైనా లాగా కామన్ స్కూల్, అంటే స్కూల్లో భేదాలు ఉండదు, అందరికీ కామన్ స్కూల్స్, కామన్ సిలబస్ ఉన్నప్పుడు మీరు అనుకున్నట్టుగా ఈ వ్యత్యాసాలు ఏర్పడడానికి అవకాశం ఉండదు. సమాజం ఆ దిశగా పోవాలని మనం కోరుకుందాం. రైట్ అన్న. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాట్లాడతా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈవెన్ సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎం, ప్రజెంట్ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి కాంచి మొదలు పెడితే ఇలా కౌన్సిలర్ స్థాయి వరకు కూడా మీరు ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు విద్యా వ్యవస్థలు నిర్వహించిన ఫంక్షన్లకు వెళ్ళి, ఈవెంట్లకు వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి, ఈ యొక్క విద్యా వ్యవస్థలో విద్య చాలా బాగుంది, ఏర్పాట్లు బాగున్నాయని అక్కడ వాళ్ళని ఇంకా ఏదో ప్రమోషన్ చేస్తున్నట్టు చేస్తే, ఇక మీరు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ప్రభుత్వ పాఠశాల ఎవరు చేరుతారు? సైదులు గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా కూడా ఆయన పబ్లిక్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్లోనే చేరమని చెప్తున్నాడు. అలా గవర్నమెంట్ టీచర్లకు ఉండే ఎబిలిటీస్ ప్రైవేట్ పాఠశాలలో ఉండవని చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ఏమైతే ఉంటుందంటే, భారతదేశం అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మన దగ్గర పబ్లిక్ సెక్టార్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పబ్లిక్ సెక్టార్ ఎంటర్ కాని చోట ప్రైవేట్ సెక్టార్ని మనం ఎంకరేజ్ చేసే సందర్భాలు ఉంటాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా, బహుశా నాకు తెలిసి ఆయన ఒక 100 స్కూళ్లను విజిట్ చేస్తే అందులో ఒక్క ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, లేదా 2 ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ఆయన విజన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూళ్లను బలోపేతం చేయడమే, గవర్నమెంట్ విద్యను బలోపేతం చేయడం. అందుకోసమే మీరు చూడండి, గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు, నేను ఎందుకు ఆ పదాన్ని ఉపయోగిస్తున్నానంటే మళ్ళీ కొత్త టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి కోసం, ఇప్పుడు పాత బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతుందో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యామంత్రి ఎన్నిసార్లు ఎడ్యుకేషన్ రివ్యూ పెట్టాడో ఒకసారి చెక్ చేసుకోండి. 0. ఓకే. ముఖ్యమంత్రి గారు కానీ, అప్పటి ముఖ్యమంత్రి గారు కానీ, అప్పటి విద్యామంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు అసలు విద్యాశాఖకు మంత్రి లేరు కదా, విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారండి. ఇప్పుడు ఇదంతా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ చేస్తున్న విషయ ప్రచారం. బూర్గుల రామకృష్ణారావు గారు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి వారు. చాలా మందికి విద్యాశాఖ అనే అంశం మీద ఐడియా ఉండదు. అన్ని రోజుల తర్వాత మళ్ళీ తెలంగాణ సపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి. వారి పేరే ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అంటే ఏంటి? ముఖ్యమైన శాఖలో చూసే మంత్రి. ఇప్పుడు విద్యాశాఖను ముఖ్యమైన శాఖగా మార్చాం కాబట్టి విద్యాశాఖను వారు తన దగ్గర పెట్టుకున్నారు. చాలా క్లియర్ చెప్తున్నాను. ఈ టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ కి అవగాహన లేక ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడే క్రమంలోనే తప్పుడు సంకేతాలు బయటికి పోతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, దాదాపుగా నాకు తెలిసి డజన్లో కొద్ది సమీక్షలు చేశారు ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ రోజు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బ్రేక్ఫాస్ట్ ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఏర్పాటు చేయడానికి పెట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వరకు విస్తరించారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాంచ్ ఎప్పుడు లాంచ్ కాలేదండి. చాలా క్లియర్. ఎందుకంటే నేను విద్యా వ్యవస్థలో 25 సంవత్సరాలు చున్నాను. స్కూల్ టీచర్ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఈ రోజు విద్యాశాఖలో ఒక భాగమైన ఒక విభాగానికి చైర్మన్ ఉన్నాను. అట్లాగే ఈ రోజు విద్యా కమిషన్ వేశారు ఆయన. ఆ విద్యా కమిషన్ లో మురళి లాంటి ఐఏఎస్ ఆఫీసర్ పక్క రాష్ట్రం యొక్క విద్యా వ్యవస్థను చేంజ్ చేసి వచ్చాడు ఆయన.
ఇంకొక 5-6 విద్యలో నిష్ణాతులైన సభ్యులను మెంబర్ చేశారు. ఇవన్నీ మనకి ఏం చూపెడతా ఉన్నాయంటే విద్య పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి చూపెడుతున్నాయి. అట్లాగే విద్య పట్ల ఒక కమిటీ వేశారు. సీనియర్గా ఉన్న ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు ఎంపీగా ఉన్న కేశవరావు గారిని దాంట్లో సలహాదారుగా పెట్టాడు. కాబట్టి ఇవన్నీ ఇండికేషన్ మనకి ఏం చెప్తున్నాయంటే బేసికల్గా మనకు చెప్తున్న ఇండికేషన్స్ ఏంటంటే విద్య పట్ల ప్రభుత్వానికి పూర్తిగా చిత్తశుద్ధి ఉంది. విద్యను ఎక్కడ కూడా బేసికల్గా మనం దూరం చేసుకోవట్లేదు. విద్య పట్ల మనకంటూ కమిట్మెంట్ ఉంది. కాబట్టి విద్య పట్ల కమిట్మెంట్ ఉంది కాబట్టి మనం విద్యా కోణంలో మనం ముందుకు పోయే ప్రయత్నాన్ని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్ వ్యవస్థకు పూర్తిగా విద్యా వ్యవస్థ పట్ల మాకు విశ్వాసం ఉంది, చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఆ వ్యవస్థలో మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి అంటే మీరు ఒక మంచి నిర్వచనం చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమైన శాఖల్ని దగ్గర పెట్టుకునే వ్యక్తిని ముఖ్యమంత్రి అంటారా? అంటే ఇప్పుడు నాకు అంటే జనరల్గా మీరు ఇంత మంచి విద్యావేత్తలు, ఆకునూరు మురళి గారు చాలా మంచి విద్యావేత్తలు, ఇంకా చాలా మంది విద్యావేత్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారికి మించిన విద్యావేత్తలు ఎవరు లేక విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు దగ్గర పెట్టుకున్నారా? మీ ప్రశ్న లోపం ఉన్నది సార్. బేసిక్గా ఎట్లా ఉంటుందంటే విద్యకు సంబంధించిన అనేక పాఠశాలలు ఉంటాయి. ఆ విద్యకు సంబంధించిన విషయాలు ఎవరైతే ఏ మంత్రి దగ్గర ఉంటాయో వారు వాటిన్నింటినీ సమన్వయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు తెలంగాణలో పాఠశాల విద్య రూపంలో, కళాశాల విద్య రూపంలో, టెక్నాలజికల్ సంబంధించిన విద్య రూపంలో, విశ్వవిద్యాలయాల రూపంలో మనకు కనపడుతూ ఉంటాయి. వాటిని సమన్వయం చేసే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఒకప్పుడు హైదరాబాద్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 1000 కోట్ల రూపాయలను ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించిన ఘనత రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి దక్కింది. అట్లాగే ముఖ్యమంత్రి అధికారం లాగానే 11,500 ఖాళీలను విద్యాశాఖలో టీచర్ల రూపంలో నింపిన ఘనత తెలంగాణ దక్కింది. విద్య కోసం సపరేట్గా ఒక కమిషన్ చేసిన ఘనత ముఖ్యమంత్రి గారు దక్కింది. డజన్కు పైగా సమీక్షలు చేసే ఘనత ముఖ్యమంత్రి గారు దక్కింది. ముఖ్యమైన శాఖలు నిర్వహించడంతో పాటుగా విద్యాశాఖను ముఖ్యమంత్రి అనుకున్నారు కాబట్టి దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి బేసికల్గా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్కూల్ ఫంక్షనింగ్ మీద మనం మాట్లాడదాం. మొట్టమొదటిసారిగా ఒక విద్యామంత్రి అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో శాఖ నిర్వహించవచ్చు. మొట్టమొదటిసారి ఏం చేయాలి? స్కూల్ విద్య ఎట్లా జరుగుతుందో చూసుకోవాలి. గతంలో 10 సంవత్సరాల్లో విద్య మీద చెప్పిన సమీక్షలు ఎన్ని ఉన్నాయి, మా ముఖ్యమంత్రి గారు ఈరోజు దీన్ని తీసుకున్నాక ఎన్ని సమీక్షలు చూసుకుందాం. నేనే చెప్పాను, గతంలో 0, ఇప్పుడు మోర్ దాన్ డజన్ అని చెప్పాను. రెండో అంశం, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఒకప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది, కానీ అది స్కూల్ స్థాయిలో ఉండేది. ఇప్పుడు ప్రైమరీ సెక్షన్ నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ సెక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. మూడో అంశం ఏదైతే మొట్టమొదటిసారిగా మేము స్కిల్స్ ఓరియంటేషన్ ఎడ్యుకేషన్కి ఇచ్చాం. కాబట్టి పాత ఐఐటీలను మనము ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చాం. మేము స్కిల్ ఓరియంటేషన్ కావాలి. ఇక్కడ స్కిల్స్ కోసం సపరేట్ యూనివర్సిటీ పెట్టాము. దానికి సంబంధించి నిధుల సేకరణ కోసం ప్రపంచంలో అన్ని దేశాల్లో ముఖ్యమంత్రి గారు అట్లాగే శ్రీధర్ బాబు గారు తిరిగిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి మేమేమంటున్నామంటే విద్యకు సంబంధించిన అంశాల మీద ముఖ్యమంత్రి గారికి పూర్తిగా కమాండ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. కమాండ్తో పాటు ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. నేను ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మీకు ఇంటర్వ్యూ ఇచ్చే ఆసక్తి ఉన్నప్పుడే నేను మనసు వైపు మాట్లాడతాను. నన్ను ఇంటర్వ్యూ చేసే ఉద్దేశం మీకు ఉన్నప్పుడే మీరు మనసు వైపు ప్రశ్నిస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆసక్తి ఉంది కాబట్టి ఆసక్తికి అనుగుణంగానే ఆ శాఖను కూడా తీసుకున్నాను. అసలు గట్టిగా మాట్లాడితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచే విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పెట్టిపోయింది. ఎవరన్నారు? టోటల్ ముఖ్యంగా చూసుకుంటే గురుకులాలు చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడే సన్నబియ్యం తోటి పిల్లలకు మంచిగా భోజనము, మంచిగా కాస్మెటిక్ చార్జెస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ లాంచ్ చేసి కేసీఆర్ గారు ఆ బ్రేక్ఫాస్ట్ లాంచ్ చేసి ఆయన కూడా దాని ఒక ప్రోగ్రామ్ గా డిజైన్ చేసి పెట్టిన తరుణంలో దాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే గురుకులాలలో చాలా పాఠశాలలలో వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బందులు పడుతున్నారు. సైదుల్ గారు, మిమ్మల్ని ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. అసలు గురుకుల వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు భారతదేశంలో? కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఒక గుమాస్తా పత్రిక ఉంటుంది, 10 ఏళ్ళు దాని హవా నడిచింది కాబట్టి అది చేసే తప్పుడు ప్రచారాన్ని అందరు నమ్ముతూ ఉంటారు. ఒక విషయం ఉంటుంది ఏంటంటే నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుందని ఒక సామెత ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే 1971లో మొట్టమొదటిసారిగా సర్వేల్లో గురుకుల వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది పివి నరసింహారావు. దాని తర్వాత అనేక గురుకుల వ్యవస్థల్ని
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఉమ్, ఇది ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఒక గురుకులంలో వేలాది మంది విద్యార్థులను ఒక దగ్గర ఉంచే కన్నా ప్రతి ఊళ్ళో హై స్కూళ్ళను బలోపేతం చేయాలనే ఒక కాన్సెప్ట్ను రీసెంట్గా విద్యా కమిషన్ తీసుకొచ్చింది. ఉదాహరణకు నేను హై స్కూల్ చదువుతున్నప్పుడు ఉమ్, మహబూబాలో చదువుకున్నాను. ABCDE అనే సెక్షన్స్ ఉండేది. మా స్కూల్లో అడ్మిషన్ దొరకడమే కష్టంగా ఉండేది. ఉమ్, అంతకుముందు ప్రైమరీ స్కూల్ ఇంకో దగ్గర చదువుకున్నాను. అక్కడ విశాలమైన గ్రౌండ్ ఉండేది. మేము చక్కగా సాయంత్రం కాగానే వాలీబాల్ ఆడేది, కబడ్డీ ఆడేది. మాకు పీటీ టీచర్ ఉండేది. ఊళ్ళో ఉండే మనకి ఊళ్ళోనే టీచర్లు ఉండేది. టీచర్లతో మాకు సంబంధాలు ఉండేది. ఈరోజు ఏమైపోయింది, అప్ అండ్ డౌన్ కల్చర్ పెరిగిపోయింది. ఎక్కడో ఎటునాగా అవతల బడున్నా కూడా హైదరాబాద్ నుంచి పోయి అక్కడికి వస్తున్నారు. అలాగే పాఠశాలలో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పడిపోయింది. దాంతో పిల్లలు చిన్న పిల్లలు పేరెంట్స్కి దూరం అయిపోయినారు. హై స్కూళ్ళను బలోపేతం చేసే ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ప్రతి చోట అంటే ఒక మండల కేంద్రంలోనూ మండలకు 2 చోట్లలోనూ పెద్ద ఎత్తున హై స్కూళ్ళను మళ్ళీ ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ రూపంలో ప్రతి ఊరికి ఒక బస్సు పెట్టబోతున్నాం మేము. ఆ బస్సులో విద్యార్థులు తీసుకొస్తారు. మళ్ళీ రాత్రి కాగానే పిల్లలు తీసుకెళ్ళి ఇళ్ళలో వదిలి పెడుతుంటారు. దాంతో పిల్లలు తల్లిదండ్రుల ప్రేమాభిమానులకు బద్దులై ఉంటారు, ప్రేమ తీసుకుంటుంటారు, పిల్లలను చూసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా గురుకులం స్టాండర్డ్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. మూడవ అంశం ఏంటంటే, గురుకుల పాఠశాలలు, గురుకుల కాలేజీలను మేము కంటిన్యూ చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పట్లాగా ప్రతి పెద్ద ఊరికి ఒక హై స్కూలు, చిన్న ఊళ్ళో ఒక ప్రైమరీ స్కూలు, ఒక 3-4 ఊళ్ళు జంక్షన్ అయ్యే చోట ఒక పెద్ద స్కూలు, ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్స్, ఇవి మా అంశాలు. కాబట్టి గురుకుల వ్యవస్థ మేము రక్షిస్తున్నాం మేము. అదే సందర్భంలో మనకు ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మేము పెడుతున్నాం. మీరే చెప్పండి, ఒక పేరెంట్ ఒక పిల్లవాడిని చాలా దూరంగా ఉన్న గురుకుల స్కూల్లో వేయడం న్యాయమా, ఒక 4-5 ఊళ్ళ మధ్యన ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్లో వేయడం న్యాయమా? మీరు చెప్తే నేను దగ్గర వేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఎగ్జాక్ట్ మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్. మీరు చెప్తున్న ప్రయోగాలన్నీ కూడా ఏంటంటే, అవన్నీ మేము గతంతో పోలిస్తే గురుకులకు సంబంధించిన బడ్జెట్ మేము పెంచాం. అమ్మాయిల కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచాం మేము, రైస్ క్వాలిటీ పెంచాం మేము. అలాగే మేము వచ్చిన తర్వాత గురుకుల నోటిఫికేషన్ కి సంబంధించిన గత భర్తీలన్నింటినీ మేము పూర్తి చేశాం మేము. ఎక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గలేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే, మేము చేస్తున్న ఈ విద్యాపరమైన మార్పులను జీర్ణించుకోలేని టీఆర్ఎస్, ఇలియాస్, బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని నెగటివ్స్ ఎక్కడో అరుదుగా సంఘటనలు జరిగితే దాన్ని ఎక్కువగా చూపెడతా ఉన్నారు ప్రజలకు. రైట్ సార్, నీ సూటికి ఒకటే క్వశ్చన్ చేస్తా సార్. అంటే అది షార్ట్ కట్ క్వశ్చన్ ఇది. విద్యకు సంబంధించి ప్రజాప్రతినిధులు ప్రైవేట్ రంగ విద్యా సంస్థల కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప, రైట్? ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం పాల్గొనడం తప్పు. అదే సందర్భంలో ప్రైవేట్ రంగంలో ఉండే విద్యార్థులకు ఒక ప్రేరణ కల్పించడం కోసం అందులోకి పోవడం రైట్. సందర్భాన్ని బట్టి ఉంటుంది. మనం ఒక ప్రైవేట్ కళాశాలకు పోయి ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్లు పెంచడం కోసం, ప్రైవేట్ యాజమాన్యాన్ని ఎంకరేజ్ చేయడం కోసం పోవడాన్ని ఎవరు రక్షించారు? పబ్లిసిటీ చెప్తున్నాను. మా స్కూల్ కి ఫోటోలు వీడియో పబ్లిసిటీ ఏమంటున్నా అంటే 99 స్కూళ్ళల్లో సీఎం గారు పోయినారు. ఒక సందర్భంలో, ఒక ప్రత్యేక సందర్భంలో పోయినప్పుడు దాన్ని హైలైట్ చేయడంలోనే దీన్ని రంధ్రాన్వేషణ అంటా ఉంటారు. అంటే 99 రైట్ చేసి ఒకటి మనకు నచ్చంది చేసినప్పుడు ఆ ఒకదాన్ని హైలైట్ చేసే విధానం ఏదైతే సరైనది కాదు. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ సాధించే విజయాన్ని పతాక శీర్షుల్లో ప్రచురించి బులెటిన్లో వేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్దే, మా సర్కార్దే. మీరు ఈరోజు ఏ పాఠశాలకు పోయినా కూడా గవర్నమెంట్ విద్యార్థులను ప్రోత్సహించే దృక్పథంతో ముందుకు పోతున్నది కూడా మా సర్కారే. కాబట్టి గవర్నమెంట్ విద్యా విధానాన్ని బలపరిచే దృక్పథంతో పోయాము. ఈ లైబ్రరీస్ విషయానికి వస్తే ఏంటంటే, మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మొట్టమొదటిసారిగా మేము మా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నాక లైబ్రరీ చైర్మన్ తర్వాత నేను విద్యాశాఖతో ఒక MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోబోతున్నాను. అందులో ఏంటంటే, ప్రతి జిల్లాలో 10 స్కూళ్లను గుర్తించి 33 జిల్లాలో 333 స్కూళ్లను 330 స్కూళ్లను గుర్తించి పైలట్ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంతకుముందు ఈ సిస్టమ్ ఇక్కడ లేదు. ఈ పైలట్ లైబ్రరీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, ఆ స్కూల్లో ఒక రూమ్ ఇస్తాయి మాకు. మేము ఒక 30,000, 25,000 నుంచి 30,000 ఆ స్కూల్కి అలాట్ చేస్తాం. కొంతమంది దాతలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పుస్తకాలు, బెంచీలు, కుర్చీలు వస్తు రూపంలో సేకరిస్తాం, డబ్బుల రూపంలో కాకుండా. చిన్నపిల్లల కథల పుస్తకాలు కానీ, న్యూస్ పేపర్లు కానీ, మానవ జీవిత చరిత్రలు కానీ, సైంటిస్టుల జీవితాలను కానీ అందులో పెడతాం మేము. అందులో పిల్లలు రీడింగ్ హ్యాబిట్స్ పెరుగుతాయి.
కాబట్టి రీడింగ్ హ్యాబిట్స్ పెంచడం మీద, పుస్తకాలు చదివించడం మీద మేము ఫోకస్ చేస్తున్నాం. ఇదంతా మా ముఖ్యమంత్రి గారి చొరవతో జరుగుతూ ఉన్నది. ఇక విద్యా వ్యవస్థలో చదవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అట్లాగే స్పోర్ట్స్ ని ఎంత బాగా డెవలప్ చేస్తున్నాం మీరు చూసారు. ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా ఇక్కడ తీసుకొచ్చే సందర్భాలు మేము కనిపించాం మీకు. ఏ విద్యార్థులు ఆడినారు సార్? గురుకుల విద్యార్థులను తీసుకొచ్చాం మేము. గురుకుల విద్యార్థులతో తీసుకొచ్చాం మేము. ఒకరో ఇద్దరు అయితే కావచ్చు ఫుట్బాల్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు. కొన్ని సందర్భాలు ఏమైతే ఉంటుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రధానంగా మన దగ్గర 99% అద్భుతంగా కనిపించిన అంశాలని 1% ఎక్కడో వచ్చిన మరక ఉంటే దాన్ని చూపెట్టే కల్చర్ ఏదైతుందో అది సరైనది కాదని నా అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందిందా, అభివృద్ధి చెందుతుందా? విద్యా వ్యవస్థ అనేది నిత్యం అభివృద్ధి చెందడంలోనే ఉంటుంది. ఎందుకోసం దానికి ముగింపు ఉండదు. ఉదాహరణకి నేను ఈటెన్ స్కూల్ అని ఒక స్కూల్ చూసాను. ప్రపంచంలో అంతకన్నా పెద్ద స్కూల్ ఉండదు. లండన్ లో ఉంటుంది. దాదాపుగా 200 ఎకరాల పైగా ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బోధన అక్కడ జరుగుతూ ఉంటుంది. నెపోలియన్ ఓడించిన సైన్యం అంతా అక్కడి నుంచి నిర్మితమైంది. అయినా వాళ్ళు ఇంకా విద్యా వ్యవస్థలో ప్రక్రియలు చేసుకుంటూనే ఉన్నారు. అందుకోసం విద్యా వ్యవస్థలో అన్ని అయిపోయినాయి అనుకుంటే నాగరికత గమనం ఆగిపోతుంది కదా. మీరు అన్నట్టుగా రేడియో కనిపెట్టర్ దగ్గరనే ఆగిపోతే బహుశా టేప్ రికార్డర్ కనపడకపోయింది. టేప్ రికార్డర్ కనిపెట్టర్ దగ్గర ఆగిపోతే టీవీ కనపడకపోయింది. టీవీ కనిపెట్టర్ దగ్గర ఆగిపోతే మొబైల్ మన చేతుల్లో ఉండకపోయింది. మరి ప్రైవేట్ రంగ సంస్థలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు ఎందుకు డౌన్ లో ఉన్నాయి? ఎక్కడ డౌన్ కావట్లేదు సార్, అది మీ అభిప్రాయం మాత్రమే. ఈ రోజు మీ అభిప్రాయం మాత్రమే నేను చెప్తున్నాను కదా. గత 10 సంవత్సరాలలో ప్రధానంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ ప్రైవేటు స్కూళ్లకు, ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన గౌరవ అధ్యక్షులు ఎవరో చెప్తే నేను వింటాను. కల్వకుంట్ల కవిత గారు దాని గౌరవ అధ్యక్షురాలు, హరీష్ రావు గారు దాని గౌరవ అధ్యక్షురాలు. వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ విపరీతంగా పెంచి పోషించారు కదా. అయితే భారతదేశం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే నేను ముందుగా చెప్పాను, భారతదేశం అనేది ఒక మిక్స్డ్ ఎకానమీ. పూర్తిగా గవర్నమెంట్ సెక్టార్ని మనం బలోపేతం చేయలేం. ప్రైవేట్ రంగంలో సృజనాత్మకత ఉన్నప్పుడు దాన్ని కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ అది లాభాల వైపోకుండా సేవ వైపు ఉండేటట్టుగా గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. మీరు చెప్పండి, ఎప్పుడైనా రిజల్ట్స్ వస్తే ఎవరు కనబడతా ఉంటారు? నారాయణ, శ్రీ చైతన్య కనబడతా ఉంటారు. ఎందుకు కనబడతా ఉంటుంది అంటే గవర్నమెంట్ వ్యవస్థలో ఎక్కడెక్కడైతే లొసుగులు ఉన్నాయో వాటిని సరి చేసుకోవాలి ముందుకు వచ్చారు. ఒక విషయం చెప్తాను సవిల్ గారు, హానెస్ట్గా చెప్తాను నేను. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ ఎందుకు పడిపోతుందో చెప్పండి నాకు ఒకసారి. ఏ మనిషి అయినా 10th క్లాస్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది? 10 సంవత్సరాలు పడుతుంది. 15,000 గంటలు వెచ్చిస్తే 10th క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది విద్యార్థికి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అయిపోయాక ఆ చదువు వాడికి కొంత ఉపాధి కూడా ఇవ్వాలి కదా. అవును, కాలం కూడా పెట్టుబడే కదా. అవును. ఈరోజు ఉపాధి ఇచ్చే కోర్సులు ఏంటి? ఇంగ్లీష్ మీడియం కోర్సులు కదా సార్. అవును. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం కోర్సులు అడాప్ట్ చేసుకునే దానికి దూరం అయిపోయినాయి. నేను ఛాలెంజ్ చెప్తున్నాను. గురుకుల స్కూళ్ళలో అడ్మిషన్స్ కోసం ఎందుకు గొడవ జరుగుతుంటుంది? అడ్మిషన్స్ కావాలని ఎందుకు పోటీ అవుతుంది? గురుకుల స్కూళ్ళల్లో ఎంట్రన్స్ కోసం 1000 మంది ఎందుకు వస్తారు? గురుకుల స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి కాబట్టి, ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి రేపు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియాన్ని అడాప్ట్ చేసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఆటోమేటిక్గా అదృశ్యం అయిపోతాయి. మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్. అంటే దీనికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు కానీ విద్యాబుద్ధులు నేర్పించే గురువులు కానీ, ఈవెన్ మీరు ప్రజాప్రతినిధులు, పొలిటీషియన్స్, మీరందరూ కూడా ఫస్ట్ మీరు మారాలి కదా. మీరు మారి మీ కుటుంబ సభ్యులను, మీ పిల్లల్ని మీరు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తేనే కదా బయట ప్రజలకు నమ్మకం కలిగేది. మీ రాజకీయ నాయకుల పిల్లల్ని, ప్రభుత్వ జాబులు ఉన్న పిల్లల్ని తీసుకుపోయి ప్రైవేట్ వ్యవస్థలో చదివిపించి మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చదివిపియండి, మీ క్వాలిటీ పెంచాము, రైస్ క్వాలిటీ పెంచాము, చార్జెస్ పెంచాము, మీకు అన్ని వసతులు కల్పించాము అని చెప్పేసి మీ పిల్లల్ని తీసుకుపోయి అదే టీచర్ బాబునో పిల్లగానో తీసుకుపోయి బయట చదివిపిస్తే ఎట్లా నమ్ముతారు సార్? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఒక పేరెంట్ ఏమనుకుంటాడంటే తన పిల్లల్ని ఈ స్టాండర్డ్లో చదివించాలని అనుకుంటాడు. ఓకే, ఎనీ పేరెంట్ ఆ అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ జాయిన్ చేస్తాడు. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లేదు. వ్యవస్థ అంతా ఎట్లా ఉంది? ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే అవకాశాలు ఉన్నాయి, గ్లోబల్ అవకాశాలు. నువ్వు MBBS చదవాలన్నా కోర్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, లా చదవాలన్నా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, బీటెక్ చదవాలన్నా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ బయట ఇవ్వాలని ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మనం ప్రజాప్రతినిధులు ఆలోచించిన విషయం ఏంటంటే ఏ వ్యవస్థ అయితే ప్రజలను ఆకర్షిస్తుందో, మనం ఏ వ్యవస్థకి అధిపతిలో ఉన్నామో ఈ వ్యవస్థను ప్రజలు ఆకర్షించే విధంగా
మనం తయారు చేయాలని ఆలోచించాలన్నట్టు. నాకు 2 అంగీలు ఉంటాయి సార్, ఒక అంగీని దానం చేస్తే నాకు మిగిలేదు ఒక అంగి. ఈ అంగీని దానం చేస్తే నేను కూడా అంగీలే వాళ్ళే మిగిలిపోతాను. గవర్నమెంట్ టీచర్లను బ్లేమ్ చేసే ప్రయత్నం అనేది సరైనది కాదు. మళ్ళీ చెప్తున్నాను, నేనేమంటున్నానంటే గవర్నమెంట్ టీచర్ ఏమనుకుంటారంటే నా పిల్లలు అంటే స్కూల్ పిల్లలు కావచ్చు, తన పిల్లలు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం చదవాలనుకుంటా ఉంటాడు. చదవాలనుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అవకాశం గవర్నమెంట్ స్కూల్లో లేనప్పుడు ఇంగ్లీష్ మీడియం అవకాశం కోసం బయటకు పంపుతున్నాడు. మేము మురళీకార్ కమిషన్లో కానీ మేము కానీ విద్యార్థులుగా ప్రొఫెసర్ కంచాయలయ్య గారు కానీ మేమందరం ఏమంటున్నామంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని బరాబర్ పెట్టాలి. ఇప్పుడు గురుకులాల ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది కాబట్టి సంతి పెరిగింది కదా. నేనేమంటున్నాను, వాళ్ళు గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు గురుకులాల చదువు చెప్పే టీచర్స్ పిల్లల్ని బయట ఎందుకు చదివించట్లేదు సార్. గురుకులాల్లో అందరికి అడ్మిషన్ ఇవ్వాలి, మీరు గుర్తుపెట్టుకోండి. మీ గురుకుల వ్యవస్థ మీద మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ గురుకులాల్లో పిల్లలు జాయిన్ చేసేందుకు ఎకనామిక్ క్రైటీరియాగా ఉంటుంది. ఈరోజు ప్రతి ప్రైవేట్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి బోగుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనుక ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ప్రైవేట్ స్కూల్స్ ఉండవు. ఆ ప్రయత్నం మొదలైంది. ఇంకో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మనం ఇద్దరం మాట్లాడుకుందాం. ప్రైవేట్ స్కూల్స్ గురించి ఇంతసేపు మనం మాట్లాడే అవకాశం మీకు మేము బికాస్ ఆర్ గోయింగ్ టు మేక్ ఆల్ ది స్కూల్స్ as గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు ఢిల్లీ ఉంది, అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడు, మొత్తం ఇంగ్లీష్ మీడియం మార్చేశాడు. నీకు ఢిల్లీలో 1-2 స్కూల్స్ తప్ప గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ ఏం లేవు. కేరళ ఉన్నది, కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ గ్లోబల్ అవకాశాలు అనుగుణంగా స్కూల్లో మార్చివేశాయి. కాబట్టి ఈరోజు ప్రపంచంలోకి పోయే దాంట్లో కేరళ నుంచి పోయే సంఖ్య బాగా పెరిగిపోయింది. స్టాల్ ఉన్నాడు, సైన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ కేరళ మనకి తమిళనాడులో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సైన్స్ టెంపర్మెంట్ ఎక్కువ ఉంది. ప్రభుత్వాలు ఒక విలక్షణతో చేస్తాయి. 10 సంవత్సరాల టైంలో అది జరగలేదు సార్. ఎప్పుడు ఆయన ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదు. గవర్నమెంట్ పాఠశాలలో ఏముంటుందో తెలియదు. చివరిగా మనం వచ్చి గవర్నమెంట్ స్కూల్ ఇంత అధ్వానంగా ఉందని చెప్పినా కూడా పతాక శిక్షణకు రాలేదు. కానీ ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటికి మేము బేసికల్ గా మేము ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. మేము వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి మేము ఒక కొత్త విధానాలతోటి మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తున్నాం. కాబట్టి మీకు ఆ రిజల్ట్ భవిష్యత్తులో కనబడుతుంది. ఈ రోజు మేము బిగినింగ్ ఉండొచ్చు, కానీ ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ పుట్టింది, అది మీకు కూడా తెలుసు. టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కవిత గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీ వెనకాల ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారే కవిత గారితో పార్టీ పెట్టించారు. సైదులు గారు సామెత తెలంగాణలో ఆడలేక గజ్జల బరం ఉన్నారు వెనకటంలో. ఇప్పుడు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించింది. మొదటి 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీ ఎవరు, కవిత గారు పార్లమెంట్లో ఉన్నారు. 2 5 ఏళ్లలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఉంది. కాబట్టి తిలాపాపం తలా పిడికలు అన్నట్టుగా ఆ రోజు టీఆర్ఎస్ చేసిన ప్రతి పాపంలో కవిత గారికి వస్తూ ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో గొడవలు అయినాయి, ఆమె ఏదో కుటుంబంలో అసంతృప్తి చెందింది, బయటకు వచ్చింది. లేదా మీరు అనుకున్నట్టుగా కేసీఆర్ గారే హరీష్ రావు గారి చేతుల్లో పార్టీ పెట్ట కూడా మానవులాగా వదిలింటాడు. మాకు సంబంధం లేదు కదా సార్, మా పార్టీ వేరు, మా పార్టీ ఐడియాలజీ వేరు. 150 సంవత్సరాల చరిత్రలో మా పార్టీ, అధికారులు మా పార్టీ మాది. కవిత గారితో పార్టీ పెట్టించాల్సిన అవసరం మాకు లేదు. కవిత గారు మా పార్టీలో చేరాలని అంటే అప్పుడు ఆమె గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తాం. మేము వద్దంటే అది మా పార్టీ డిసైడ్ చేస్తుంది. కవిత గారి పార్టీకి మా పార్టీకి ఏం సంబంధం లేదు. మా పార్టీ అధ్యక్షుడు చాలా క్లియర్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు అనౌన్స్ చేశారు. ఏమన్నారంటే గతంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ చేసిన ప్రతి తప్పులో కవిత గారి పాత్ర ఉంది. కాబట్టి ఆ పార్టీ అనేదాన్ని మేము శత్రు పార్టీగా చూస్తాం తప్ప మిత్ర పార్టీగా చూడం కదా. ఆ పార్టీ ఐడియాలజీ ఏంటిది, రేపు ఆచరణ అంటే ఏంటిది అనే విషయాన్ని భవిష్యత్తులో చూడబోతున్నాం. ఆ పార్టీ గురించి ఇంతసేపు మాట్లాడుకోవడమే నా ఉద్దేశంలో టైం వేస్ట్. మహిళలకు 33% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకం? ఎవరన్నారు మీతోటి, ఎక్కడ వ్యతిరేకం చేశారని చెప్తే నేను వింటాను. మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్ 2023లో ఈ బిల్లు పాస్ అయిందే కాంగ్రెస్ పార్టీ యొక్క చనువుతో కదా. పాస్ అయిన బిల్లును మళ్ళీ పాస్ అయ్యి చెప్తా ఉంటారా? ఇప్పుడు గమనం ఏంటంటే నువ్వు ఎట్లా ఉన్నావు, నీ పరిస్థితి 10th క్లాస్ పాస్ అయ్యాని కొడుకు ఖుషిగా మీ ఇంటికి వస్తే మళ్ళీ ఎగ్జామ్ రాసిపోయి పాస్ కాకపోవన్నట్టుగా ఉండదు, ఖుషిని తీసేసినట్టుగా. 2023లో పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. పాస్ అయిన బిల్లు ఏం చేయాలి, అమల్లో తీసుకురావాలి కదా. అమల్లో తీసుకురాకుండా మళ్ళీ ఎగ్జామ్ రాపించే ప్రయత్నం అనేది హింసనా, అది సౌకర్యం చెప్పండి. బీజేపీ ఎట్లా ఉందంటే వాళ్ళే బిల్లు పెట్టారు సార్. 2023లో పవర్ లో ఎవరున్నారు సార్? భారతీయ జనతా పార్టీ. బిల్లు పాస్ అయినాక భారతీయ జనతా పార్టీ ఏమని ప్రకటించింది, ఈ పాస్ అయిన బిల్లును 10 ఏళ్ళలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నది. ఎందుకు చెప్పింది, గణాంకాలు జరిగిన తర్వాత మేము ఎందుకు బిల్లును ఇంప్లిమెంట్ చేయట్లేదంటే మేము గణన జరగాలి, జనగణన జరగాలి. జనగణన జరిగిన తర్వాత జనగణనలో మహిళలకు సంబంధించిన పాత్ర, ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడ తక్కువ మంది ఉన్నారు,
మహిళలకు నిజంగా న్యాయం చేయడం కోసము జనగణనలో వారి యొక్క వాటా బట్టి మేము సీట్లు ఇస్తాం కాబట్టి 10 ఏళ్ళు ఆగాలన్నారు. ఈ మాట నేను అనలేదు సార్, బీజేపీ అన్నది. మరి జనగణన జరగలే కదా. అట్లాగే మహిళలు ఏ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారో అన్న విషయం మీద తీర్పు రాలే కదా. మహిళలు అంటే ఎవరు? మహిళల్లో రకరకాల మహిళలు ఉంటారు కదా. 2 రకాల హింసలు ఎదుర్కొన్న మహిళలు ఉంటారు. ఒకటో పూర్తిగా పురుషుల యొక్క దౌర్జన్యాలను ఎదుర్కొన్న మహిళలు ఉంటారు, ఆధిపత్యాన్ని ఎదుర్కొన్న మహిళలు ఉంటారు. పురుషుల ఆధిపత్యంతో పాటుగా సమాజం యొక్క ఆధిపత్యాన్ని కుల వివక్షను ఎదుర్కొన్న మహిళలు ఉంటారు. కాబట్టి మేమేం కోరుకుంటున్నాము అంటే నిజంగా మీకు మహిళా బిల్లు మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు ఈ దేశంలో ఎస్సీ మహిళల కోసము, ఎస్టీ మహిళల కోసము, బీసీ మహిళల కోసం, మైనార్టీ మహిళల గురించి కూడా ఆలోచించుకుంటున్నాము. మహిళల పేరు మీద గొలుగుతాగా తీసుకొస్తే ఈ రోజు ఉండే వాళ్ళ భార్యలో, చెల్లెలో, అక్కలో, తల్లో వాళ్ళ పౌరులకు వస్తారు. కొత్తగా వచ్చే మార్పు ఏం లేదు. నిజంగా మహిళల మీద మీకు ఉంటే చిత్తశుద్ధి 23లో ఉన్న బిల్లు ఇంప్లిమెంట్ చేయండి. ఆ బిల్లు మాసపడుతుంది కదా, ఇది దాన్ని దాచిపెట్టిండ్రు. మనం 2 ఏళ్ళు లేదు అసలు, 2-3 ఏళ్ళు అవుతున్నది. ప్రజలే మర్చిపోలేదు. ప్రజలకంతా ఇంకా మేము దాని మీద ఆమోదించిన ఇంకో స్థిర తడిగా ఆరిపోలేదు, మర్చిపోయి కొత్త తీసుకొచ్చాం. పోనీ ఈ బిల్లు మార్పు తీసుకురావాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు కూడా అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మేము మళ్ళీ ఆ బిల్లును పునర్వ్యవస్థిక రూపంలో మేము సపోర్ట్ చేస్తాం. మరి కేంద్రంలో మీకు అంతా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మరి కేంద్రంలో ఎందుకు మీకు ప్రజలు పీఠం ఇవ్వట్లేదు? సార్ 100 సంవత్సరం దాదాపుగా భారతదేశానికి రాజ్యం వచ్చి అంటే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది. ఈ దేశంలో మెజారిటీ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ ఐడియాలజీ అనేది ఏకతంత్రంగా ఒకే సందర్భంలో ఉండదు. ఐడియాలజీ యొక్క ఇంపార్టెన్స్ మారుతూ ఉంటాయి. అయినా మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ప్రతి ఊరికి గవర్నమెంట్ బడి కనబడతా ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారు సార్? ప్రతి మండలంలో ప్రతి మండలంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కనబడతా ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారు సార్? ఊరికి రోడ్డు కనబడతా ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారు సార్? పబ్లిక్ సెక్టర్ ఎవరు ఏర్పాటు చేశారు సార్? రిజర్వేషన్లు ఎవరు తీసుకొచ్చారు సార్? అట్లాగే రాజభరణాలు ఎవరు చేశారు సార్? బ్యాంకుల జాతీయకరణ ఎవరు చేశారు సార్? జై కిసాన్ అనే నినాదం ఎవరు ఇచ్చారు సార్? అలాగే సామాన్యులకు రక్షణ ఎవరు ఇచ్చారు సార్? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు రకరకాల ప్రలోభాల ద్వారా కాంగ్రెస్ పార్టీ నుంచి లాక్కునే ప్రయత్నం చేయొచ్చు. అది అన్ని సందర్భంలో సాధ్యం కాదు. ఉదాహరణకి అప్కీ బార్ 400 పార్ అన్నారు మన ఎలక్షన్స్ లో. ఏమైంది? ప్రజలు 2030 దగ్గర 40 దగ్గర కూర్చొని పెట్టిండ్రు. ఒక ఊతకర్ర లాగా టీడీపీని తీసుకున్నారు, ఇంకో ఊతకర్ర లాగా జనతాదళం తీసుకున్నారు నితీష్ కుమార్ది. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా స్పాట్ చేశారు, రేపు టీడీపీ స్పాట్ చేసేదే బీజేపీ. అంతా స్వహా పాలిటిక్సే. మేము 44 సీట్లు ఉంటాయి సార్, మేము 100 సీట్లోకి వచ్చాం. మేము రేపు రాబోయే రోజుల్లో మేము అధికారంలో కూడా మేము వచ్చే ప్రయత్నం చేస్తాం. మేము ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. ఏకఛత్రాధిపత్యం ఒకటే పార్టీలో పవర్ ఉండాలని మేము ఎప్పుడు కోరుకోలేము. అట్లా అనుకుంటే 2009లో మేము గెలిచినప్పుడే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు, అవకాశం ఉండేది. 2004లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు, అవకాశం ఉండేది. కానీ మేము ఎప్పుడు పదవుల కోసం మేము ప్రయత్నం చేయలేదు సార్. ఐడియాలజీ బతకాలనుకున్నాం. ప్రజలకు ఇంతకన్నా మంచి గుంటుందేమో బీజేపీ అనుకున్నారు వాళ్ళు, కానీ క్లియర్ అర్థమైంది కదా. నిజంగా బీజేపీ పార్టీ అనేది ఓటు చోరుతోనే అధికారంలోకి వచ్చిందంటారా? అందులో ప్రధానమైన పాత్ర ఉంది సార్. మొట్టమొదటిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ బాగా బద్నాం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇదే తెలంగాణ రాష్ట్ర స్టేట్ బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని ఏమన్నారంటే, ఓటు చోరు జరగలేదు, ఏం జరగలేదు, రాహుల్ గాంధీకే మైండ్ చోరీ జరిగింది, రాహుల్ గాంధీకి మైండ్ లేక అట్లా మాట్లాడుతుండ్రు, ఓటు చోరీ ప్రజలు తెలివికల్లు కాబట్టి బీజేపీ పార్టీకి రాష్ట్రంలో పట్టం కట్టారు అంటారు. ఇప్పుడు ఒక విషయం నేను అడుగుతాను సార్, నేను నిజంగా ఓటు చోరీ జరగకుంటే జస్ట్ ఈవీఎంలను మాయం చేయాల్సిన అవసరం ఉందో మీరు ఒకసారి చెప్పండి. అలాగే మనకు స్లిప్స్ ఏవైతే బయటకు వస్తూ ఉంటాయో వాటిని కొన్ని గంటల్లోనే డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉందో మీరు ఒకసారి చెప్పండి. అట్లాగే కేంద్ర బలగాల మీద ఆధారపడి ఎన్నికలు చేయాల్సిన అవసరం ఈరోజు ఎందుకు బెంగాల్లో ఏర్పడిందో మీరు చెప్పండి. రాహుల్ గాంధీ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఎక్కడో దక్షిణాఫ్రికాలో, న్యూజిలాండ్లో ఉండే వారికి మన దగ్గర 11 రాష్ట్రాల్లో ఓటు హక్కు అనేది, వాటిని కనీసం వాటి నిశానాలు ఇచ్చే ప్రయత్నం కూడా ఎలక్షన్ కమిషన్ చేయలేదు కదా. ఎస్, రాహుల్ గాంధీ గారు కొన్ని ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ గారు మామూలు వ్యక్తి కాదు కదా, వారు ఒక ప్రధాన ప్రతిపక్షం యొక్క నేత, అట్లాగే లోక్సభ నాయకుడు ఒక ప్రధాన ప్రతిపక్షానికి. ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు, అనుమానాలు వ్యక్తం చేశాడు. సమాధానం ఎవరు చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి కదా. అవును, ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారు వేసిన ప్రశ్నలకు ఇక్కడ సమాధానం చెప్పే ప్రయత్నం చేసిందా? అందుకోసం దాల్మే కుచ్ కాలా హై, మేము వేసే ప్రశ్నలకు సమాధానం లేదు కాబట్టి
బీజేపీ ఎక్కడో తప్పుడు తలకాలు ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. నేనే అంటున్నాను కదా, ఒక వ్యక్తి 11 రాష్ట్రాల్లో ఓటర్ ఉండే అవకాశం ఉంటుందా సార్? ఉండదు. రాహుల్ గాంధీ గారు బోర్డులో చూపెట్టి అన్ని గవే కదా, కొత్తగా చెప్పింది ఉదాహరణ సహా చెప్పాడు కదా. సమాధానం ఏమైనా వచ్చిందా మీరు చెక్ చేయండి, మీరు చెప్తే నేను చూస్తానికి సిద్ధంగా ఉన్నాను. రియాజ్ భాయ్, కాంగ్రెస్ని కాంగ్రెస్ అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిమ్స్కు పెద్దపీట వేసే పార్టీ అని అంటారు. సో ఇప్పుడు రియాజ్ భాయ్కి ఇప్పుడు ముస్లిం కాబట్టి చైర్మన్ పదవి వచ్చింది అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ తరఫున? రియాజ్ చదివింది ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఫిల్, పిహెచ్డి, అందులో గోల్డ్ మెడల్, యూజీసీ నెట్ పాస్ అయిన వ్యక్తి, అలాగే లైబ్రరీ సైన్సెస్ స్వయంగా చదివిన వ్యక్తి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రాయడంలో కీలకమైన బాధ్యత వహించిన వ్యక్తి. నేషనల్, లోకల్, ఇంటర్నేషనల్ ఛానల్స్లో కొన్ని వేల డిబేట్లను పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మంది స్టూడెంట్స్ని కలిగిన వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, నేను లైబ్రరీ చైర్మన్కి అర్హుడు కాదంటే నేను ఇప్పుడే తప్పుకుంటాను. నిజంగా కాదు. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? నిజంగా కాదు. చెప్పండి, మీరు చెప్పండి. నీకున్న క్వాలిఫికేషన్ కి నేనైతే విద్యాశాఖ మంత్రికే క్వాలిఫై అనుకుంటా. విషయం సార్, పార్టీ అనేది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక వ్యక్తిని ప్రతిబంధ చూపెడతాను సార్. నేను తెలంగాణ ఉద్యమకారుని కదా సార్. నేను అవును, కనీసం 10 సంవత్సరాల టైంలో కేసీఆర్ గారు నాలాంటి, నేను ఒక్కనే కాదు, నాలాంటి ఉద్యమకారుల్ని కనీసం కాంగ్రెస్ పార్టీకి ముందు ఉద్యమకారుని గుర్తుపెట్టుకోండి. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం కూడా మీకు కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తాం, చాలా మంది తెలియని విషయం. పార్లమెంట్లో బిల్ పెట్టినప్పుడు దాదాపు 30 పార్టీలు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో సపోర్ట్ చేసేసారు. అందులో అప్పుడు RLD అనే ఒక పార్టీ ఉండేది, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ. దానికి రాష్ట్ర అధ్యక్షుడిని, మాకు 11 మంది ఎంపీలు ఉండేది. ఇట్లాంటి 30 పార్టీలు సపోర్ట్ చేసి తెలంగాణ బిల్ పాస్ అయింది సార్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కనీసం తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేసిన నాయకులను పిలిచి ఒక షాల్వా, మన దగ్గర పోచంపల్లి దొరుకుతుంది కదా, ఇక్కత్ కండువా, అది కప్పే ప్రయత్నం కూడా చేయలేదు సార్. కనీసం వాళ్ళని కలిసి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు సార్. ఇది 10 ఏళ్ళలో జరిగింది. ఉద్యమకారులను దగ్గర తీయలేదు కాబట్టి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ కోసం ఈ పార్టీలో చేరాల్సి వచ్చింది. నిజంగా ఉద్యమకారులందరూ అక్కడే చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోయేది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు చాలా హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు కదా సార్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా ఉద్యమకారుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మేము గుర్తించినాం సార్. అందుకోసమే జూన్ 2 వేడుకల్లో ఉద్యమకారులకు స్పెషల్ పాస్లు ఇచ్చి ఎస్పీల ద్వారా, కలెక్టర్ల ద్వారా వాళ్ళ ఇళ్లలో మేము పంపాం. బస్సులు పెట్టి మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మేము ఇచ్చాం, వాళ్ళకి అవకాశం ఇచ్చాం. తెలంగాణ కవిగాయకులకు ₹1,00,00,000 చొప్పున నజరానా ఇచ్చాం. మేము గద్దర్ గారి పేరు మీద మొత్తం తెలుగు భాషలో ఎన్ని సినిమాలు వస్తే ఆ సినిమాలకు సంబంధించిన అవార్డుని మేము తీసుకొచ్చాం. అగ్రి ఇంకా చాలా చేయాల్సి వస్తుంది. ఉద్యమకారుల ఆకాంక్షలే తెలంగాణ ఏర్పాటుకు సోపానాలు కదా, ఆర్థిక ఇబ్బందులు, అట్లాగే కొన్ని అంశాలను ఉన్నాయి అధిగమించే ప్రయత్నం చేయాలి. వెరీ రీసెంట్ గా మేము ప్రొఫెసర్ మనకి కేశవరావు గారితో, కోదండరామ్ గారితో, రాములు గారితో మేము కమిటీ వేసాం ఉద్యమకారుల వారి కోసం, పొన్నం ప్రభాకర్ గారితో. ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్. ఎస్, అగ్రి, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పెత్తానం నడుస్తుందా, రేవంత్ రెడ్డి గారి పెత్తానం నడుస్తుందా? రేవంత్ రెడ్డి గారు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరా సార్? రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పిసిసి నేత, అంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి. దాదాపుగా 98% ఆఫ్ ది 99% ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా కావాలనుకున్న వ్యక్తి. అలాగే అధిష్టానంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారి దీవెనలతోటి ముఖ్యమంత్రి వ్యక్తి. ఈ ప్రశ్నే పాపం టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు బయట ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సైన్యానికి ఇక్కడ సర్వ నాయకుడు. అట్లాగే దేశం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క డైనమికిజం ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీకి గొప్ప ఆక్సిజన్ లా కూడా అంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే, మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులే కొంతమంది ఓపెన్ గా ఇంటర్వ్యూలలో చెప్తున్నారు, తెలంగాణలో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పాలన కాదు, సైకిల్ కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారి పాలన నడుస్తుంది, ఇక్కడ నిజంగా అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ పాలన అసలు రానే రాలేదు ఇంకా అంటారు. మిమ్మల్ని అంటున్నాను సార్,
అట్లా మాట్లాడే వాళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళే కాదు. ఇప్పుడు ఒక పార్టీకి అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఏమన్నా మంచి చెడు ఉంటే అంతర్గత ప్రజాస్వామ్యంలో అంతర్గత వేదికలో మాట్లాడతారు. బయట మాట్లాడుతున్నాడంటే వాడు డిసిప్లిన్ ఉన్నాడు. డిసిప్లిన్ ఉన్నవాడు కాంగ్రెస్ పార్టీని మేమే చెప్పుకుంటాం సార్. ఏమంటున్నాం అంటే అత్యధిక ఎమ్మెల్యేలు మొత్తం ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అంగీకరించారు కాబట్టి ముఖ్యమంత్రి అయినారు. అధిష్టానం సోనియా గాంధీ గారి దీవెనలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు అయినారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీ ప్రకారమే పరిపాలన కొనసాగుతా ఉంది. ఎవరో ఒకరు ఇద్దరు దాన్ని జీర్ణించుకోవాలని కామెంట్ చేస్తే పార్టీ పరంగా పార్టీ అధికార ప్రతినిధిగా నేను దానికి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు అందరినీ తొక్కుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. విక్రమార్క గారిని తొక్కారు, శ్రీధర్ బాబు గారిని తొక్కారు, అండ్ కోమరెడ్డి బ్రదర్స్ ని తొక్కారు. వీళ్ళందరూ సీనియర్ నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీలో తొక్కుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మీరు ఉపయోగించిన భాష సరైనది కాదు సార్. ఉదాహరణకి సిద్ధరామయ్య గారు ఉన్నారు, ఏ పార్టీ నుంచి వచ్చారు వారు అని హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు నాలెడ్జ్ లేదు కదా, నేను చెప్తున్నాను కదా, నాలెడ్జ్ లేదు పాపం, రాజకీయాలు తెలియదు. ఆయన డిఎస్సికి బిఎస్సికి తెలియదు సార్. ఎందుకంటే నేను ఉద్యమంలో పనిచేశాను. ఆయన కేసీఆర్ కొడుకే కాకుండా అసలు ఆయన అడ్రస్లో కూడా పెట్టు వార్డు మెంబర్ టికెట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అదే బీఆర్ఎస్ పార్టీలో. కేటీఆర్ కేసీఆర్ కొడుకే కాకుంటే మళ్ళీ చెప్తున్నాను, బీఆర్ఎస్ లో కనీసానికి వార్డు మెంబర్ టికెట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన మాటలకు మనం స్పందించాల్సిన అవసరం ఈ సందర్భంలో లేదు. కానీ ఒక విషయం చెప్తాను నేను, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే వారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే, ఆయన బయటకు వచ్చే పార్టీలో కూడా కీలకమైన నేతే. టీఆర్ఎస్ విపరీతంగా వేధించింది, కాంగ్రెస్ పార్టీ అక్కడనే చేర్చుకునే క్రమంలో వారి స్కిల్కి సంబంధించి వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టింది. వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత వారిని ప్రెసిడెంట్ చేసింది. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కూడా ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని చూసి అసూయ పడితే కేటీఆర్కి వచ్చేది ఏమీ లేదు. నేనేమంటున్నానంటే రాజకీయాల్లో అనేక అంశాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేసిన నేత ఆయన, కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీ నేతగా మేము చూస్తాం, మేము గౌరవిస్తాం. అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఎప్పుడైనా కూడా డైనమికిజానికి అవకాశం వస్తుంది. రేవంత్ రెడ్డి గారిలో డైనమికిజం ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి అని కాంగ్రెస్ పార్టీకి బాగా వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇక నూకలు చెల్లినాయి. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బరాబర్ అని చెప్పి కేటీఆర్ గారు అంటారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజు నుంచి వాళ్ళు అట్టనే ఉన్నారు. మొట్టమొదటిసారి వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, 6 నెలల్లో కూలిపోద్ది అన్నారు. 6 నెలలు అయిపోయినాయి, 1 ఇయర్ అయిపోయింది, 1.5 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, 2.5 ఇయర్స్ అయిపోయింది. మేము ఇంకా బలపడ్డాం కదా. కంటోన్మెంట్ ఎన్నికలు ఎవరెవరి మధ్య జరిగాయి? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఎవరు గెలిచారు? కాంగ్రెస్. జూబ్లీస్ ఎన్నికలు ఎవరి మధ్య జరిగాయి? బీఆర్ఎస్ కాంగ్రెస్. ఎవరు గెలిచారు? కాంగ్రెస్. పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎవరి మధ్య జరిగాయి? కాంగ్రెస్ బీఆర్ఎస్. మెజార్ స్థానాలు ఎవరికి వచ్చాయి? కాంగ్రెస్కి. అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్ ఎవరి మధ్య జరిగాయి? కాంగ్రెస్ బీఆర్ఎస్. ఎవరికి స్థానాలు ఎవరికి వచ్చాయి? కాంగ్రెస్. కాబట్టి ప్రజలు మాకు ఉన్నారు కాబట్టి, ప్రజలు దీవెనలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, చిన్న మ్యాచ్ అన్ని మేమే గెలుచుకుంటూ వచ్చాం కదా సార్. ఒక్కటి కూడా వాళ్ళు గెలిచే సందర్భాలు లేవు కదా. నిజంగా మీరు అన్నట్టుగా మేము పవర్లోకి వచ్చిన తర్వాత మేము గెలిస్తే, మేము అక్కడ గెలిచి మిగతా అన్నింటిలో మేము ఓడిపోతే వాళ్ళు మాట్లాడడానికి అక్కుంటూ అర్హత ఉంటుంది. అన్నింటిలో వాళ్ళు ఓడిపోయారు కదా. పార్లమెంట్ ఎలక్షన్ మీద అభ్యర్థి కూడా లేదు కదా, ఒక్క సీటు కూడా లేదు కదా. మన లోక్సభలో చర్చ జరుగుతున్నప్పుడు సూర్య అనేవాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అసలు దాని మీద మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎంపీలే లేడు కదా అక్కడ. ఎందుకు ఆ విషయం చెప్తుందంటే, వాళ్ళు 10 ఏళ్ళు అధికారం శాశ్వతం అనుకున్నారు సార్. అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. ప్రజల ప్రేమ శాశ్వతంగా ఉంటే అధికారం శాశ్వతంగా ఉంటుంది. కోల్పోయినారు. ఈరోజు మీరు ఎమ్మెల్యే దగ్గర పోండి, జాతర ఉంటుంది ప్రజలు. ఏ మినిస్టర్ దగ్గర పోండి, జాతర ఉంటుంది ప్రజలు. టీఆర్ఎస్ పరిపాలనప్పుడు ఎవరైనా కనిపించారా మీకు రోడ్ల మీద? ఎవరన్నా ప్రజలు ఎమ్మెల్యే దగ్గర కనబడ్డారా? వాళ్ళ ముఖ్యమంత్రి అపాయింట్మెంటే దొరకలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి ఎప్పటికీ ప్రజల్లో రోజు కనబడుతున్నాడు. కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి కనబడలేదు కదా సార్ కేసీఆర్ గారు అప్పుడు. ఈరోజు ముఖ్యమంత్రి రోజు కనబడుతున్నాడు కదా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి ఉంటాయి సార్. ప్రజలకు చేసే సేవనే మన యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మేము సక్సెస్ రేట్లోనే ఉన్నాం. మేము అన్ని గెలిచాం కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సక్సెస్ రేట్లో ఉంటాం. వచ్చే పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనే ఆశాభావంతో మేము ఉంటాం. సో సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా తెలంగాణ ప్రజల్ని ఫస్ట్ కొన్ని రోజులేమో యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చేలా చేశారు. కొన్ని రోజులేమో గ్యాస్ కోసం రోడ్ల మీదకి వచ్చేటట్టు చేశారు.
ఇప్పుడు ప్రజెంట్ ఏమో డీజిల్ పెట్రోల్ గురించి అని ప్రజల్ని రోడ్డు మీదకి వచ్చారు. సో ఇలా చూసుకుంటా పోతుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది అనుకోవచ్చా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సార్. యూరియాను సప్లై చేసేది ఎవరు, పంపిణీ చేసేది ఎవరు? సప్లై చేసేది కేంద్ర ప్రభుత్వం, పంపిణీ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఇవ్వకుండా రాష్ట్రం పంపిణీ చేయడం సాధ్యం కాదు. కేంద్రం ఏం చేసిందంటే బీమా రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఏంటి? బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. దక్షిణ భారతదేశాన్ని మోసం చేస్తూ ఉత్తర భారతదేశానికి సప్లైలు పెంచింది, పంపిణీ లేదు. అట్లాగే పెట్రోల్ ఎగుమతులు దిగుమతులు ఎవరు నిర్దేశిస్తారు, ఎవరు నిర్ధారిస్తారు? కేంద్ర ప్రభుత్వమే కదా. డీజిల్ కి, గ్యాస్ కి కొరత విధించడానికి ప్రధానమైన కారణం ఏంటిది? కేంద్ర ప్రభుత్వం కదా. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు విషయం కూడా చెప్తున్నాను, విషయం కూడా తెలియదు. ఏంటంటే మన గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇరాన్ నుంచి వస్తుంది. ఇరాన్ దగ్గర గ్యాస్ కొనొద్దు అని ఎవరన్నారు? ట్రంప్ అన్నాడు. జీ హుజూర్ అని ఎవరన్నారు? మోడీ అన్నాడు. ఇరాన్ దగ్గర నుంచి గ్యాస్ ఆగిపోగానే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? యూఏ నుంచి తెచ్చుకున్నాం మనం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి. వాళ్ళ యుద్ధంలో సప్లై చేయలేకపోయినారు, గ్యాస్ కొరత వచ్చింది. నువ్వెవరు నాకు చెప్పాలి ప్రశ్న మోడీ ట్రంప్ వైపు అన్నాడా? అనలేదు. మీరు ఇరాన్ దగ్గర నుంచి పెట్రోల్ కొనొద్దన్నారు, జీ హుజూర్ అన్నాం. రష్యా దగ్గర నుంచి పెట్రోల్ కొనొద్దన్నారు, జీ హుజూర్ అన్నాం. ట్రంప్ వెనుజులాంచు కొనమన్నాడు. వెనుజులాంచు కొంటే వెనుజులా చాలా దూరంగా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య ఉంటుంది. లాటిన్ అమెరికా ఉంటుంది, సెంట్రల్ అమెరికా ప్రాంతం అది. అక్కడి నుంచి నౌకల్లో ఇక్కడికి వచ్చడానికి ధర పెరుగుతుంది, షిప్ ధరలు పెరుగుతాయి. సాధ్యం కాదన్న విషయం కూడా చెప్పలేకపోయినారు వీళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ప్రపంచానికి నాయకత్వం వహించిన దేశం భారతదేశం. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు అన్న విధానికి. ఇది బ్రిక్స్ అంటే మనం బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, మిగతా దేశాలతో కూడుకున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ. దానికి ప్రెసిడెంట్ ఇండియా. అమెరికా వాళ్ళు వచ్చి ఎట్లా మాత్రం దిగిపోయినారు మనముగంటే కదా. ట్రంప్ వచ్చి ఎట్లా అన్నాడు? ఇండియా వాళ్ళు ఏమన్నాడు? మీరు విన్నారు, నేను విన్నాను. మంత్రులు వచ్చి ఎంత ఇన్సల్ట్ చేశారు? మీరు విన్నారు, నేను విన్నాను. కనీసం దాన్ని ఖండించలేని ప్రధానమంత్రిని ఈ రోజు మనం తీసుకున్నాం. ఈ రోజు మీరు చెప్పిన సంక్షోభాలకి రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదు సార్, కేంద్ర ప్రభుత్వం కారణం. కాబట్టి సంక్షోభాలు ఉన్నాయి. అందుకోసం మేము ఏమంటున్నాం అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనుకుంటున్నాం. మీలాంటి జర్నలిస్టులు, మీలాంటి ఛానల్ సహకరిస్తే రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చాం. మీరు సహకరిస్తే భవిష్యత్తులో కేంద్రంలో కూడా అధికారం రాబోతున్నాం. ధన్యవాదాలు. సో అన్న ఒకటే అన్న, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే క్వశ్చన్. మీరంటే సిటీలో పోతారు, రైతులు ఉండేది మారుమూల గ్రామంలో. రైతుకు ఫోన్ ఎత్తడమే సరిగ్గా తెలియదు అన్న. మరి యాప్లోకి వెళ్ళి యూరియా బుక్ చేసుకోవాలన్న ఆలోచన, తెలివి యాడుంటదన్న? నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన సార్. నేను ఇబ్బందులున్నాయి, అధిగమించే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మనకు ఆ ఊళ్ళో ఉండే గ్రామ అధికారులు ఉంటారు, వాళ్ళ సహాయం తీసుకోవాలి. ఆ ఊళ్ళో ఉండే చదువుకున్న వాళ్ళ సహాయం తీసుకోవాలి. ఇది కొంతకాలం తర్వాత రైతులు కూడా చదువుకోవాలనే ఆశతోటి మనం ముందుకు పోవాలి. ఆ ప్రయత్నాల్లో మనందరం నిమగ్నం కావాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ అనేది గొప్ప సంస్కృతి సంపన్నతో కూడుకున్న ప్రాంతం. ఇది ఒక దోప్, గోదావరి కృష్ణానదుల మధ్య ఉండే ఒక అద్భుతమైన దోప్. దీనికి ఒక విశిష్టమైన సంస్కృతి, చారిత్రక సంప్రదాయాలు, అట్లాగే ఒక నాగరికత మూలాలు ఉన్నాయి. మన సంస్కృతిని, తెలంగాణ గంగా జమున తహజీబ్ను రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. మీ పిల్లల్ని బాగా చదివించండి, ఇంగ్లీష్ మీడియంలోనే చదివించండి. ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వ్యవసాయవేత్తలుగా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ప్రజాస్వామ్యం బ్రతకాలి. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం బ్రతకాలి. రాజ్యాంగం బ్రతకాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులు ఉండాలి. మీ దీవెనలే భారతదేశానికి రేపు రక్షణగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పటికీ నిరంతరం అండగా ఉంటుంది. ధన్యవాదాలు. సో అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 100% ఇలాంటి విద్యావంతులకి చాలా మంచి అత్యున్నత పదవులు అవరోధించాలి. ప్రజల దగ్గరికి ఇంకా వెళ్ళాలి. మీ యొక్క జ్ఞానాన్ని, తెలివిని ఇంకా ప్రజలకు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.